జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరికొంతమంది అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ నేను అనుకోవటం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఒక్కసారి ఆయనకి పదవి ఇచ్చి చూడండి, సింపతి అయితే వర్కౌట్ అవ్వవు. చూడాలి అంటే అన్ని పార్టీలు నిజంగా చాలా వరెస్ట్ చేస్తున్నాయి మొత్తం. ముందు చూసుకుంటా ఎవరు పడితే వాళ్ళకి ఓటు వేయద్దు. నాకు అంత ఐడియా లేదు బ్రో, నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి. కాకపోతే తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే అసలు జూబ్లీ హిల్స్ పేరుకు జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ అంతా టీఆర్ఎస్ అనేది మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. హిల్స్ ప్రజలకు చెప్పేది ఏంటంటే వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరికొంతమంది అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళలో ఎవరి బలాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ముగ్గురు క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరి బలాలు ఎలా ఉన్నాయని చెప్తారా? ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. ఇప్పుడు అయితే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ చేసిన పనులకు కాబట్టి ఆయన మీద కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇతను మా తెలంగాణ వ్యక్తి, లోకల్ వ్యక్తి అని ఒక అభిప్రాయం ఉంది వీళ్ళకు, కంపల్సరీ రావాలని. ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసిండు, ఒక పర్లేదు ఆయన బాగానే గుంజుకొచ్చాడు ఎంఐఎంలో కూడా. కానీ ఇప్పుడు కూడా రావాలని కూడా కోరుకుంటున్నాం మేమంతా. మళ్ళీ అన్నిట్లో కూడా భగవంతుడి దయ వల్ల ఆయన కంపల్సరీ నవీన్ యాదవ్ కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరు ఈ గుడికి సంబంధించిన పూజారా? ఇక్కడ ఉంటారా? స్టోర్ మాది, పూజా స్టోర్స్ షాప్ మీది. ఓకే. ఇక్కడ లోకల్లో చూసుకుంటే నవీన్ యాదవ్ గారు అవ్వచ్చు, మాగంటి ఆవిడ కూడా కావచ్చు, దీపక్ రెడ్డి గారు, ముగ్గురు ఉన్నారు కదా. మరి వీళ్ళ ముగ్గురులో జనాలు నవీన్ యాదవ్ ఎందుకు చూసుకోవాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు పాపం గరీబులకు బాగా సేవ చేస్తుండు. తర్వాత చాలామంది మొన్న ప్రెగ్నెంట్ వాళ్ళకు శ్రీమంతాలు చేశాడు కాబట్టి ఆయన కూడా గరీబులకు గోడబండ అవన్నీ కూడా చాలా మందికి ఆదుకున్నాడు. ఇంతకుముందు ఇప్పుడే కాదు, ఒక 15 సంవత్సరాలు ఆదుకుంటుండు. దాన్ని బట్టి ఆయన గెలిచే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమన్నా సింపతి ఏమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారు? చెప్పలేము, అది మన చేతిలో ఏం లేదు, అదృష్టం చెప్పలేం. అది ఎవరి చేతిలో ఉన్నది మన చేతిలో కాదు కదా, ఓటర్లతో ఐడియా ఉంటుంది. నేనని కాదు కదా, ఇప్పుడు నేనే ఇస్తాను ఇంకోరు వేయలేరు, అట్లా ఎవరి ఇష్టంతో వాళ్ళు ఉంటుంది అంతే, మన చేతిలో ఏం లేదు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సో ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు బాగా అంటే లీడింగ్ లో ఉంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను అనుకోవటం ఏంటంటే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ వస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు. అంటే ఆయన పదవిలో లేకుండానే జనాలకు చాలా చేశాడు. ఇప్పుడు ఒక్కసారి ఆయనకి పదవి ఇచ్చి చూడండి, ఇంకా ఎంత చేస్తాడో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనుండేది ఈసుపుగూడనే, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఏంటి, ఎవరెవరు కలుస్తున్నారు, ఆయన ఎలా మాట్లాడతాడు అంతా కూడా కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో ఆయన గెలిస్తే కనుక జూబ్లీ హిల్స్ కొంచెం డెవలప్మెంట్ అయ్యిద్ది. ఇంకొకటి ఆమె వస్తుంది అంటున్నారు, అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆమె రావడం కరెక్టే, రాకూడదని నేను అంటలే. ఎందుకంటే ఆమెకి కొంచెం అవగాహన ఉండదు. అంటే ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేయాలి, మనం ఎలా చేయాలన్నది ఆమెకి కొంచెం తెలియదు. కాబట్టి ఆయన తర్వాత రెండో స్టెప్ ఉన్నది నవీన్ యాదవ్. కొంచెం అన్నీ తెలిసి ఎవరికి ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలని పక్కాగా కొంచెం మైండ్ ఉన్న ఆయన నవీన్ యాదవ్. సో ఆయనే వస్తాడు. ఆమె మీద అంటే సింపతి కావచ్చు, అంటే కేటీఆర్ గారు వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కదా. మరి ఏమన్నా బీఆర్ఎస్ వైపు ఏమన్నా ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమన్నా మగ్గు చూపే ఛాన్స్ ఏమన్నా? ఇప్పుడు చేతులు డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యిలో పెడితే వాళ్ళకి చేతులు కాలుతాయి, అలా ఎవరో చేయరు. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు నవీన్ యాదవ్ అని. సో ఆయనే 100% ఆయనే వస్తాడు. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ జనరేట్ చేయడం జరిగింది పండగలకి. అవి కూడా చాలా సక్సెస్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంత సక్సెస్ చేశారో అందరికీ తెలిసింది. సో వాళ్ళు అనుకోవచ్చు అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తే ఓటు వేసేయాలా, గెలిచేయాలని. మీకు ఓటు వేయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు జూబ్లీ హిల్స్లో ఏదైనా మంచి జరగాలి అంటే, ఏమన్నా ముందుకు వెళ్ళాలి అంటే ఈజ్ అ గ్రేట్ లీడర్ నవీన్ అన్న. సో అందుకే 100% ఆయనే వస్తాడు. అయితే ఈవిడ ఉమెన్ కార్డ్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, ప్లస్ ఫ్యామిలీలో ఆయన చనిపోయిన సింపతి ఇదేమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా? అంటే సింపతి ద్వారా కొన్ని ఓట్లు అయితే పడతాయి. సో జనాలు అందరూ కూడా అంత సింపతిగా ఇప్పుడు ఆలోచించే అంత లేదబ్బా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాబులు రావట్లేదని,
ఆ ఇంటి దగ్గర పరిస్థితులు ఇలా ఉన్నాయి, లేదా డ్రైనేజీలు, రోడ్లు, ఇవన్నీ కూడా జనాలందరూ కూడా ఈ ఆలోచనలో పడిపోయారు కాబట్టి కంపల్సరీ కూడా ఆ సింపతికి ఎవరు కూడా పడరు అని అయితే నేను అనుకుంటున్నా. సో 100%గా 100%లో 10% ఆమెకి వెళ్ళినా సరే 90% ఈయనకు వస్తాయని నేను అనుకుంటున్నా. సో అది మీరైతే నవీన్ యాదవ్ గారికి 100%. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, బై ఎలక్షన్స్, అంటే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? గెలుస్తారంటే మాటల తూటాలు కొంచెం చాలా పేలుతున్నాయి. కొంచెం ఈయన శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం బీఆర్ఎస్ శ్రేణుల్ని ఏదో బయటికి రానిరు, బయటికి రాకుండా చేస్తాం, బయటికి రాలేరు అన్నట్టు కొంచెం మరీ హెవీ డోస్లో మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది ఖచ్చితంగా. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్నట్టు చూస్తారు కదా కొంచెం విషయాల్లో. అలా మాట్లాడినప్పుడు కొంచెం ఆయనకి నెగిటివ్, కొంచెం అది నెగిటివ్ అనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్, ఇంకా ఇక్కడ బీజేపీ చూడాలి, బీజేపీ వస్తుందా, కొంచెం బీజేపీ పాజిటివ్ ఉంది అని అనిపిస్తుంది. ఇంకా ఈయన శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ కొంచెం ఆ విషయంలో ఎక్కువనే నెగిటివ్ అయింది నా థింకింగ్లో. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే అంతకుముందు టూ టైమ్స్ కంటిన్యూగా సీఎం ఉన్నప్పుడు అంతగా నిలబెట్టుకోలేరు. అది ఇక్కడ అది అలాగే ఆ నెగిటివ్తో ఓట్లేస్తారా, లేదా ఓట్ వేయకుండా అవాయిడ్ చేస్తారా, లేదా కొత్త వాళ్ళు కావాలని బీజేపీని సపోర్ట్ చేస్తారు? సునీత గారు అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆమెను పెడుతున్నారు కదా బీఆర్ఎస్ నుంచి, మరి ఆమెకి ఏమన్నా పాజిటివిటీ కావచ్చు, ఈ సపోర్ట్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారా? లేడీ ఓటింగ్ అంతా అదైతే లేదు, నాకు ఖచ్చితంగా అయితే లేదు. ఒకప్పుడు అయితే ఉండేది, ఇప్పుడు అలా అస్సలు సింపతి అనేది ఉండదు. ఖచ్చితంగా చాలా విషయాలు తీసుకుంటారు, జనాలు చూస్తే ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా అప్పటి సిచ్యువేషన్ వాళ్ళ చుట్టూ పట్టించుకునే వాళ్ళని బట్టి అలా ఖచ్చితంగా అయితే వేస్తారు, ఓట్స్ చేస్తారు. ఆ సింపతి అయితే వర్కౌట్ అవ్వవు. ఏదో ఎంత సింపతి అయినా తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయినా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసే వేస్తారు ఓటు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంటుంది అంటే కాంగ్రెస్ బీజేపీయా, లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని అనుకుంటున్నారు? నాకైతే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ అనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ఇప్పుడు కొన్ని ఫ్రీ అని ఇస్తూ మళ్ళీ ఇప్పుడు ఫ్రీ అని బస్సులు ఇచ్చారు, మళ్ళీ జెంట్స్ ఎక్కువ పెంచేస్తారు బస్ రేట్లు. జెంట్స్ ఇబ్బంది కదా, ఇప్పుడు ఎంత ఇదైనా ఈక్వల్ అంటూ, అంటే సమానం అని పేరుతో ఒకరికి ఇబ్బంది పెడితే ఇంకొకరికి ఇబ్బంది, అలా చేయడం రాంగ్ కదా. ఇప్పుడు మనకు ఫ్రీ అంటే మనకి ఏమి ఇవ్వాలి? ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కన్నా ఇవ్వాలి. హెల్త్కి అస్సలు ఇవ్వదు. మినిమం శాలరీ, ఉద్యోగాలకు మినిమం బేసిక్ శాలరీ లేదు. ఇప్పుడు కామన్నర్ ఎవరైనా ఎడ్యుకేషన్ చదివిన కానీ చదవని కాదు, మినిమం శాలరీ సిస్టమ్ అయితే లేదు ఏ గవర్నమెంట్ అయినా కానీ. అవి ఇవ్వరు. ఇవన్నీ ఫ్రీ అనేది వరెస్ట్. ఎంత ఫ్రీ ఇచ్చినా మిగతాది వాళ్ళకు వడ్డీలు కట్టినట్టు అవుతుంది జనాల నుంచి. వాళ్ళ ఎర్నింగ్స్ కానీ, దినసరి ఎర్నింగ్స్ కానీ, ఎంత ఎక్కువ ఎర్నింగ్ చేసే వాళ్ళకైనా చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు కొన్ని పెట్టే స్కీమ్ వల్ల. చాలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్, అయితే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, వీళ్ళందరూ నించుంటున్నారు కదా చదువుకున్న క్యాండిడేట్స్. వీళ్ళు ఏమన్నా అంటే ఉద్యోగస్తులకి ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా చేస్తారని అనుకుంటున్నారు? ఏం చేస్తారండి? ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంటుంది. ఏం చేస్తారు? మొత్తం ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చాలా విషయాల్లో వాళ్ళే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళే ఎగ్నెస్ట్గా చేస్తున్నారు కదా జనాలకి. ఏం చేస్తున్నారు చెప్పండి? మొత్తం ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ సరిగా దానికి సిస్టమ్ వ్యవస్థ చెప్తున్నారా? ఏదో విదేశాల నుంచి వాళ్ళ సిస్టమ్ రావాలి, వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ ఎడ్యుకేషన్ కొన్ని లీడ్ చేస్తున్నారు. మన వాళ్ళు వేరే కంట్రీస్ పోయి ఏదో అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. పోనీ వాళ్ళవి తెలివితేటలు ఇక్కడ వాడుతున్నారంటే సరిగా సిస్టమేటిక్ లేదు. సెంట్రల్ ఒక పాస్ చేస్తే ఇక్కడ స్టేట్లో సరిగా అప్లై అవ్వవు. ఏదైనా ఒక విషయం నాకైతే అదే. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక సెంట్రల్లో ఉండే పార్టీ గెలవాలి అనుకుంటా. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ మన ఏమన్నా ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగొచ్చు, సెంట్రల్ మీదే పార్టీ ఉంది కదా మీరేం చేస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. ఆ ప్రెజర్కైనా ఖచ్చితంగా మాకు పోతుంది, మా నెక్స్ట్ టైం గెలవము అనే ఉన్నప్పుడు అప్పుడు స్టేట్లోనూ బీజేపీ ఉంటే వాళ్ళు భయంతో కొంచెం అలా చేస్తారు. ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడను అలా కాంగ్రెస్ ఉంటే అలా నేను అలా అయితే థింక్ చేస్తా. అన్నీ అంటే ఒకే స్టేట్లో కదా, చాలా స్టేట్లోనూ ఉండాలి ఖచ్చితంగా. ఆల్మోస్ట్ నేను అలా అయితే కోరుకుంటా. చూడాలి. అంటే అన్ని పార్టీలు నిజంగా చాలా వరెస్ట్ చేస్తున్నాయి, మొత్తం జనాల్ని మొత్తం దోచేస్తున్నాయి, ఫ్రీ పథకాలతో దోచేస్తున్నాయి. మినిమం ఎర్నింగ్ చేసే వాళ్ళతో కూడా, ఎగ్జాంపుల్ ఒకరికి ఎవరికైనా వర్కింగ్ పోవాలి కూడా ఈ ఫ్రీ వల్ల వాళ్ళు లేజీ అవుతున్నారు. పీపుల్ వరెస్ట్ చేస్తున్నారు సిస్టమ్ని నిజంగా. స్వాతంత్రంకు ముందు ఎలా ఉంది, స్వాతంత్రం తర్వాత కూడా అలా ఉంది. ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ అంతే, మరీ ఎక్కువగా. చిన్నప్పుడు చదివేవాడిని భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం,
కొన్ని దేశాలు ఆల్రెడీ చెందాయి, కానీ ఇప్పుడు కూడా చెందుతూనే ఉంది. ఎప్పుడు కరెక్ట్గా చెందింది అనే న్యూస్ వింటా అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు కూడా పోటాపోటీలో ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు కదా, ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బ్రో ఎలా ఉన్నా కానీ ఎలక్షన్ల పరంగా అయితే బాగా నడుస్తుంది హైదరాబాద్లో. సో అంటే మీకు జనాలకి ఎవరైతే మీరు ఎక్కువ ఇష్టపడతారో, ఎవరు బాగా చేస్తున్నారో పాలిటిక్స్లో వాళ్ళకే ఓటేయండి. వెనక ముందు చూసుకుంటా ఎవరు పడితే వాళ్ళకి ఓటేయద్దు. కరెక్ట్గా ఎవరు పాలనలో బాగా చేస్తున్నారు వాళ్ళకే ఓటేసి వాళ్ళని గెలిపించండి. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు బై ఎలక్షన్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఉంది కదా, అంటే గెలుస్తారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ కావచ్చు, అరే కాంగ్రెస్ గెలుస్తారు అనుకుంటున్నారా? అంటే మీరు జనాలు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ వింటుంటారు కాబట్టి. నాకంత ఐడియా లేదు బ్రో, నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి నాకంత ఐడియా లేదు. కాకపోతే మీ జనాలకి, తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే మీకు పరిపాలన బాగా చేస్తున్నారో వాళ్ళకే ఓటేయండి. ఎటు చూసి ఆలోచించి వేయండి, ఎవరు బాగా చేస్తున్నారు అనే వాళ్ళకే వేయండి ఓటు. సాధారణంగా ఓట్లు వేసేటప్పుడు అంటే జనాలు పర్సన్ని చూసి వేస్తారా, లేదంటే పార్టీని చూసి ఓటేస్తారా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నుంచి వేస్తారా? ఎలా చూసి ఒక పర్సన్ని మీరు ఎన్నుకుంటారు? ఇంతకుముందు పరిపాలనలో ఎవరైతే అన్ని సదుపాయాలు కల్పించి మంచిగా చూసుకున్నారో వాళ్ళకే వెయ్యాలి. ఫేస్ చూసి మర్యాద చూసి కాదు. ఎవరైతే బాగా ఎన్నికల్లో సెలెక్ట్ అయిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరైతే బాగా పరిపాలన చేస్తున్నారో వాళ్ళకే వెయ్యాలి అంటే. సో అలా చూసి పార్టీని బట్టి వేయకూడదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా పార్టీలోనే పెద్ద పెద్ద పార్టీలు చూసి ఓటు అలా వేయకూడదు బ్రో. ఎప్పుడైనా సరే మనం మంచి పరిపాలన ఎవరు చేస్తున్నారనేది, ఎవరు బాగా రన్ చేస్తున్నారని వాళ్ళకే వేయాలి ఓటు. సో మీరు అంటే యూత్కి అవ్వచ్చు, ముసలి వాళ్ళకి అవ్వచ్చు, వీళ్ళందరికీ అంటే ఎవరిని ఎన్నుకుంటే మంచిదని అనుకుంటున్నారు మీరు? ఇద్దరిలో ఇప్పుడు మన గోపీనాథ్ గారు వైఫ్ ఉన్నారు, సునీత గారు. ఆమె ఫస్ట్ టైం కాబట్టి ఎలక్షన్లో దిగుతున్నారు. సో చూసి ఆలోచించుకొని మీకు ఎవరైతే నచ్చితే వాళ్ళకే ఓటేయండి. అయితే నవీన్ యాదవ్ గారు కూడా ఇంతకుముందు గెలవలేదు కదా, అంటే 2 సార్లు పోటీ చేశాడు, ఇప్పుడు మళ్ళీ 3వ సారి ఆయన పోటీ చేయబోతున్నారు కదా, మరి ఆయన గెలిచే ఛాన్స్ ఏమైనా? నాకు తెలిసి ఇంతకుముందు గెలవలేదు కాబట్టి ఇప్పుడు 3వసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. నవీన్ యాదవ్ గారికే గెలిపించి మీ ఓటు నవీన్ యాదవ్ గారికే వేయండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ, బై ఎలక్షన్స్. అయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా చాలా టఫ్ ఉందని అంటున్నారు. సో మీరు చెప్పండి, ఎవరికి ఓటేస్తే మంచిది, ఎలా గెలిపించుకోవాలి? ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తేనే మంచిది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మనకు డబుల్ ఇంజిన్ లాగా వస్తేనే మన పనులన్నీ జరుగుతాయి. అసలు జూబ్లీ హిల్స్ పేరుకు జూబ్లీ హిల్స్, కానీ ఇక్కడ అంతా ఉండే వాళ్ళంతా పేదవాళ్ళు ఉన్నారు. మొత్తం స్లమ్స్. మీరు ఎక్కడ చూసినా ఇలాంటి అభివృద్ధులు కూడా లేదు. ఇన్ని నాళ్ళు ఈ టీఆర్ఎస్ అనేది మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు డ్రైనేజీలు చూసినా, రోడ్లు చూసినా, ఎక్కడ చూసినా మొత్తం గుంతలు, తొవ్వలు, ఎక్కడైనా డ్రైనేజ్ నీళ్లు మీరు ఎక్కడ చూసినా గానీ మొత్తం స్లమ్ ఏరియాస్ అయిపోయింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్ అంటే చాలా బాగుండేది, అట్లాంటిది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే స్లమ్ లాగా అయిపోయింది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ నీళ్లు పారడము, గుంతలు తవ్వడము. ఇప్పుడు నేను వస్తుంటే, మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చూశాను, మొత్తం ఎక్కడ ఈ హై టెన్షన్ వైర్స్ మొత్తం ఒక్కొక్క దగ్గర 100 ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి షాక్ వచ్చి ఎవరు చనిపోతారు ఎట్లా అంటే, ఇదంతా పబ్లిక్ మీద భారం వేయడం అన్నట్టు. ఇది అభివృద్ధిని మొత్తము వెనుకకు తీసుకుపోయి ఒక స్లమ్ లాగా మారుస్తున్నారు ఒక జూబ్లీ హిల్స్ ని. కాబట్టి దీపక్ రెడ్డి గారిని అంటే ఎన్నుకోవాలంటే ఆయనకున్న బలగాలు ఏంటి, ఆయన ఎలా చేస్తాడు ప్రజలకు? వారి మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మనిషి అండి, మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనిషి. దేశం కోసం, ధర్మం కోసం అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్ ఆర్మీ, వాళ్ళ నాన్నగారు ఎక్స్ ఆర్మీ అంట, చాలా బాగా పనిచేసినవారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనకు అవసరం, నిష్ఠగా పనిచేసే వాళ్ళు అవసరము. అయితే ఇంతకుముందు కంటెస్ట్ చేసిన నవీన్ యాదవ్ అవ్వచ్చు, ఆల్రెడీ ఇప్పుడు మాగంటి సునీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఈ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా? ఏం వర్క్ కాదండి. నాకేమనిపిస్తుంది అంటే బీజేపీకి ఇప్పుడు అవకాశాలు చాలా మెరుగవుతున్నాయి. రాను బీజేపీ అవకాశాలు మెరుగవుతున్నాయి. ఆ మోడీ గారి ప్రభావం కూడా, మన దేశం ఈరోజు బాగుపడుతున్నది అంటే నరేంద్ర మోడీ గారి వలన. వారు జిఎస్టీని తీసుకొచ్చారు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మీరు దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మనము ఈరోజు ముందుకెళ్తున్నాం. ఆపరేషన్ సింధూర్ వల్ల దేశాన్ని రక్షించబడుతున్నది. అట్లాంటి మహానుభావుడు కరోనా టైంలో ఒక 100 కోట్ల మందికి
వ్యాక్సిన్ ఇచ్చాడు. ఎవరైనా ఇవ్వగలిగారే? ఈవెన్ చైనా, అమెరికా కూడా వెనుకకైంది, రష్యా కూడా వెనుకకైంది. అట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు, అట్లాంటి నరేంద్ర మోడీ పాలిస్తున్నటువంటి పార్టీకి కంపల్సరీగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మేలుకువ అయ్యి ఎవరైతే నిజంగా పనిచేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి వేయాలి. కానీ గుండాగిరి చేసే వాళ్ళకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైతే నిజంగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు ఓటేయాలి అంతనే. కానీ మీకు మోసం చేసి, మోసపూరితంగా మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి మీకు మొత్తం ఒక జూబ్లీహిల్స్ అనేది హై లెవెల్లో ఉండాల్సినటువంటి ప్రదేశాన్ని స్లమ్గా మారుస్తున్నారు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది, ఇప్పుడు కేసీఆర్ కొద్దిగా మోసం చేసి ఇతను రెండింతలు మోసం చేస్తున్నాడు అన్నట్టు. 6 వాగ్దానాలు అన్నాడు, 6 వాగ్దానాలలో ఏ వాగ్దానం పూర్తి కాలేదు, మళ్ళీ కొత్త వాగ్దానాలకు వెళ్ళిపోతున్నాడు అన్నట్టు. అదేవిధంగా హిందూ ధర్మం పైన కూడా దాడి జరుగుతున్నది. ఇప్పుడు బంజారాహిల్స్ యొక్క టెంపుల్ చూడండి, ఆ టెంపుల్ని తీసేయడం జరిగింది. అంటే హిందువుల యొక్క మనోభావాలకు దెబ్బతీయడం అన్నట్టు ఇది. ఇంకోటి, ఇతను ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఇతను ఈ బిలాంగ్స్ టు ఎంఐఎం. ఒక ఎంఐఎంలో ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి నువ్వు కాంగ్రెస్లో కలిపినావు అంటే కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే అని అక్కడే తెలుస్తుంది. ఇండైరెక్ట్గా వీళ్ళకు బీఆర్ఎస్ కూడా అండగానే ఉంటుంది. 3 పార్టీలు ఒకటే, అసలు 3 ఆర్ నథింగ్ బట్ ఎంఐఎం. కాబట్టి ఎంఐఎం ఈ దేశానికి ప్రమాదం. వాళ్ళు మొత్తం మత కొల్లలు లేపడానికి కారణమే ఈ ఎంఐఎం పార్టీ. కాబట్టి ఇట్లాంటి పార్టీ వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా మీరు బీజేపీకి వేయండి. ఫ్యూచర్లో మనము మంచి భవిష్యత్తు చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తున్నాను, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రజలకు చెప్తున్నాను, అమ్మల్లారా అక్కల్లారా అందరూ కూడా మీ యొక్క ఓటుని, మీరందరూ జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళని అనుకుంటున్నాను. కాబట్టి జూబ్లీహిల్స్ బాగుపడాలంటే బీజేపీ కోటేయండి. జై శ్రీరామ్.